హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఈ హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన హిందూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలుగులో చూద్దాం. సో ఇక నేను ఫ్రంట్ పేజ్ తీసుకున్నట్లయితే ఈ ఫ్రంట్ పేజ్లో ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంటుంది. ఏంటంటే 3 డై ఆఫ్ ఆస్ఫిక్సియేషన్ ఎట్ కోల్ మైన్ ఇన్ గుజరాత్. సో ఈ టాపిక్ ఏంటంటే ఇల్లీగల్ కోల్ మైన్స్కి సంబంధించింది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఆర్టికల్ గురించి చూసుకున్నట్టయితే కీవర్డ్ వచ్చేసి ఇల్లీగల్ కోల్ మైనింగ్. సో ఈ ఆర్టికల్ని మనం మన డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఈ టాపిక్ జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీ కింద చదువుకునే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ కింద చదువుకునే అవకాశం ఉంది. అదే కాకుండా ఏంటంటే జిఎస్ పేపర్ 3లో మళ్ళీ మనకి ఎకానమీ కూడా ఉంటుంది కదా, ఆ ఎకానమీలో చదువుకోవచ్చు. అండ్ మనకి జిఎస్ పేపర్ 4 ఉంది, ఏంటి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఆ ఎథిక్స్లో కూడా చదువుకోవచ్చు అనమాట. సో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు? ఫస్ట్ వచ్చి జియోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ, ఎకానమీ అండ్ ఎథిక్స్, ఈ 4 సబ్జెక్ట్స్. సరే, ఈ 4 సబ్జెక్ట్స్లో మీరు ఏ డైమెన్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది? సో ఫస్ట్ వచ్చి జియోగ్రఫీలో కోల్ అనేది మన ఇండియాలో ఏ స్టేట్స్లో ఉంది, కోల్ మైనింగ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అది చూసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోల్స్ అనేది చూస్తామన్నమాట. ఈ కోల్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో నార్మల్గా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యాంథ్రసైట్ కోల్, నెక్స్ట్ వచ్చేసి బిటుమినస్ కోల్ అండ్ లిగ్నైట్ కోల్, అండ్ లాస్ట్ టైప్ వచ్చేసి పీట్ అంటాము. సో ఇవి దేని ఆధారంగా విభజించబడింది అంటే బేస్డ్ ఆన్ కోల్ కంటెంట్, అంటే కార్బన్ కంటెంట్, బేస్డ్ ఆన్ కార్బన్ కంటెంట్ అండ్ వాటర్ కంటెంట్ బేస్ చేసుకొని ఇవి డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకునేసరికి యాంథ్రసైట్ కోల్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ అనమాట. సో నార్మల్లీ మనకి యాంథ్రసైట్ కోల్ వెరీ లో పర్సెంట్ ఉంది. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అండ్ మోస్ట్లీ మనకి తమిళనాడులో నివై అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ లిగ్నైట్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి అన్నమాట. సో మన ఇండియాలో ఏ స్టేట్లో కోల్ మైనింగ్ జరుగుతుంది, అలాగే టైప్స్ ఆఫ్ కోల్ అనేది మన జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము. సో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ వచ్చేసరికి ఈ కోల్ మైనింగ్ వల్ల వచ్చే ఇంపాక్ట్స్ గురించి చూస్తాం. సో ఇంపాక్ట్స్, దానివల్ల మన ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ జియోగ్రఫీ మీద ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ దానివల్ల మన డిజాస్టర్స్ కాజ్ అవుతాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇలా మనం ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఉన్న ఇంపాక్ట్ని ఇక్కడ చూసుకోవడానికి మనకు ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అది పక్కన పెడితే మనకి ఎకానమీలో, సో ఎకానమీలో ఏంటంటే మనం మోస్ట్ ఆఫ్ ద పవర్ ఇన్ ఇండియా ఏ పవర్ యూజ్ చేస్తున్నామండి? థర్మల్ బేస్డ్ పవర్. సో మన దగ్గర ఉన్న కోల్ క్వాలిటీ అంత బాగలేదు కాబట్టి మనం వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని మీద ఏంటంటే గవర్నమెంట్ కోల్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తుంది. దాని గురించి మీరు ఒకసారి రివైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఎకానమీ పక్కన పెట్టినట్టయితే మనకి ఎథిక్స్. సో ఇల్లీగల్ కోల్ మైనింగ్ జరగడానికి కాజ్ ఏంటంటే పొలిటికల్ పీపుల్తో ఉన్న నెక్సెస్ అనేది ఉంది, అండ్ ఆల్సో కరప్షన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ రెండు ఏంటంటే మనం ఎథిక్స్లో మనకు ఒక చాప్టర్ ఉంటుంది, లాస్ట్ చాప్టర్ ప్రాబిటీ ఇన్ గవర్నెన్స్. సో అందులో మనం ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు రీసెంట్గా ఇల్లీగల్ మైనింగ్ గుజరాత్లో జరుగుతున్నప్పుడు అరౌండ్ 3 people చనిపోయారు. దానికి రీజన్ ఏంటంటే పొలిటికల్ నెక్సెస్ అండ్ కరప్షన్ అని చెప్తామన్నమాట. సో ఆ విధంగా ఇన్ని డైమెన్షన్స్ అనేది జస్ట్ ఈ ఒక్క ఆర్టికల్ నుంచి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇలా మీరు కనెక్ట్ చేసుకున్నట్టయితే మీరు ఒక మంచి మెయిన్స్ ఆన్సర్ రాయొచ్చు, అండ్ దాంతోపాటు ఎస్సే కూడా మంచిగా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా చూద్దాం. సో క్లియర్గా చూసినట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందండి? అసలు భద్రతా సామాగ్రి లేకపోవడంతో అక్రమ బొగ్గు గనిలో 3 చనిపోయారు. సో యాక్చువల్లీ బొగ్గు గనిలో ఏంటంటే చాలా పొల్యూటెంట్స్ అనేవి రిలీజ్ చేస్తాయి, ఎస్పెషల్లీ సల్ఫర్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తారనమాట. సో అది రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే సఫకేషన్ అవుతుంది. సో ఈ వర్డ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన టైటిల్లో ఇచ్చారు కదా ఎందుకు చనిపోయారు అని.
యాస్ఫియేషన్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న ఎయిర్లో ఆక్సిజన్ కంటెంట్ అనేది తక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఊపిరి ఆడక చనిపోయారని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇలాంటి హజార్డస్ ఇండస్ట్రీస్లో కానీ మైనింగ్లో పనిచేసినప్పుడు అక్కడ పని చేసే వర్కర్స్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 టైంలో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు పీపీఈ వేసుకున్నారు కదా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో అలాగే ఇలాంటి పీపుల్కి కూడా ఆ ఏరియాలో ఉన్న ఎన్వైర్న్మెంట్ సరౌండింగ్స్ బట్టి వాళ్ళు కూడా ప్రొటెక్టివ్ గేర్ అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ కాబట్టి అలాంటిది ఏమీ లేకపోవడం వల్ల ఈ అక్రమ బొగ్గంలో 3 చనిపోయారని చెప్పి ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్టికల్ ఎందుకు ఈ డెత్స్ అనేవి జరిగాయి, ప్రాపర్గా సేఫ్టీ మీద ఫోకస్ చేయడం పోవడం వల్ల, అండ్ ఆల్సో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలో అవి ఈ అథారిటీస్ అనేది అసలు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇలాంటి డెత్స్ అనేవి జరిగాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇల్లీగల్ మైన్స్ ఎందుకు పుట్టుకొస్తున్నాయి అంటే ఒక సైడ్ నుంచి డిమాండ్ అనేది పెరిగింది, ఇంకో సైడ్ నుంచి కాస్ట్ అనేది పెరగడం వల్ల ఏంటంటే డిమాండ్ని సప్లైని మీట్ చేయడానికి ఇల్లీగల్ వాళ్ళందరూ పుట్టుకొస్తారనమాట. సో ఎస్పెషల్గా ఫ్యూయల్ ఫ్యాక్టరీస్లో మనకు కోల్ అనేది అవసరం, అండ్ ఆల్సో డిమాండ్ అనేది పెరగడం వల్ల ఇల్లీగల్ మైనింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్స్ జరిగినప్పుడు వాళ్ళకి కొంత సపోర్ట్ అనేది ఉంటుంది లోకల్ పాలిటీషియన్స్తో, దాన్ని మనం పొలిటికల్ నెక్సెస్ అంటాము. సో పొలిటికల్ నెక్సెస్ అనేది ఉంది మైనింగ్ ఆపరేటర్స్తో అండ్ ఇంపార్టెంట్ పొలిటికల్ ఫిగర్స్ లైక్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అలా వాళ్ళతో నెక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా రాణిస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ జరిగినప్పుడు అక్కడ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నార్మల్గా లో వేజెస్ ఇస్తారు, అదే కాకుండా వాళ్ళకి డేంజరస్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో అందుకని ఏంటంటే ఇలాంటి వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే ఈ వల్నరబుల్లో ఉన్న లేబరర్స్కి బెటర్ ప్రొటెక్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది, దాంతోపాటు సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇల్లీగల్ మైనింగ్ గురించి ఏంటంటే చాలా లాస్ ఉన్నాయి మన ఇండియాలో, చాలా చట్టాలు ఉన్నాయి, అయినా కూడా ఇలా జరుగుతుంది అంటే ఏంటంటే ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు అండ్ ప్రాపర్ స్క్రూటినీ అంటే ప్రాపర్ చెకింగ్స్ ఇన్వెస్టిగేషన్స్ అనేది జరగట్లేవు అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేయడం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు కొన్ని ఫ్యాక్ట్స్ మన బేసిక్స్ చూసుకున్నట్టయితే ఈ ఇల్లీగల్ కోల్ మైనింగ్ అంటే ఏంటంటే మైనింగ్ యాక్టివిటీస్ అనేవి ప్రాపర్ అథరైజేషన్ అంటే ప్రాపర్ సర్టిఫికేట్స్ లేకుండా ప్రాపర్ లైసెన్స్ లేకుండా పర్మిషన్ లేకుండా జరిగే వాటిని మనం ఇల్లీగల్ మైనింగ్ అంటాము. సో ఎస్పెషలీ మనకి ఇండియాలో చాలా ఏరియాస్ కోల్ రిచ్ ఉన్నాయి, అవి ఏంటంటే జార్ఖండ్ ఒకటి, వెస్ట్ బెంగాల్ ఒకటి, ఒడిశా, ఛత్తీస్గఢ్ అండ్ మేఘాలయ, ఈ ప్రాంతాలలో ఏంటంటే చాలా మైనింగ్ అనేది ఇండియాలో జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగడానికి కారణాలు ఏంటంటే ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఎకనామీలో మనకి 2 ఉంటాయి, ఆల్వేస్ మనం 2 రిమెంబర్ చేసుకోవాలి. ఏంటి అంటే సప్లై ఉంటుంది, డిమాండ్ ఉంటుంది. సప్లై డిమాండ్ మధ్యలో ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్ ఉన్నట్టయితే ఎలాంటివి జరగవు. సో ఎప్పుడైతే సప్లై అండ్ డిమాండ్ మధ్యలో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయిందంటే ఇల్లీగల్ మైనింగ్స్ ప్రైజెస్ పెరగడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మనకు హై డిమాండ్ ఉంది అన్నప్పుడు ఇల్లీగల్గా సంథింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా ప్రాపర్ లాస్ అనేవి మానిటర్ చేయలేము, ప్రాపర్ లాస్ ఉన్నా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏవైతే లాస్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్ అనేది చేయరు, సో అలా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయని చెప్పి చెప్తున్నారు. సో ఇలా ఇల్లీగల్ మైనింగ్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అఫ్ కోర్స్ కంపల్సరీ ఉంటాయి. సో ఇక్కడ మీకు సోషో ఎకనామికల్ ఇంపాక్ట్ కానీ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ కానీ చూసుకోవచ్చు. సో ఎన్వైర్మెంట్ పరంగా ఏంటంటే మైనింగ్ వెళ్తుంది అంటే అక్కడున్న చెట్లని కొట్టేస్తారు కాబట్టి డీఫారెస్టేషన్ కంపల్సరీ జరుగుతుంది, దానివల్ల అక్కడున్న బయోడైవర్సిటీ మీద ఎఫెక్ట్ అవుతుంది. మైనింగ్ వల్ల కామన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే సాయిల్ డిగ్రేడేషన్ అవుతుంది అండ్ అలాగే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, అక్కడ ఉన్న వాటర్ పొల్యూషన్ కూడా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే అవి చాలా డేంజరస్ రీజన్స్. సో మైన్ చేసేటప్పుడు చాలా అన్వాంటెడ్ పొల్యూటెంట్స్ అనేవి ఎయిర్లో ఉంటాయి, సాయిల్లో ఉంటాయి, అక్కడ ఉన్న వాటర్లో ఉంటాయి. సో పీపుల్ అక్కడ ఉన్న ఎయిర్ పీల్చడం, గాలి పీల్చడం ఆర్ వాటర్ తాగడం, దానివల్ల ఏంటంటే ఆబ్వియస్గా వాళ్ళ హెల్త్ మీద నెగటివ్ ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. సో అలా రెస్పిరేటరీ డిసీజెస్ రావచ్చు, అలా కాకుండా ఏంటంటే డైరెక్ట్గా వర్కర్స్ మీద కూడా హెల్త్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది.
అదే కాకుండా ఇల్లీగల్గా జరిగినప్పుడు వాళ్ళు ట్యాక్స్ కడతారా? కట్టరు, ట్యాక్స్ని ఎగ్గొట్టేస్తారు. దానివల్ల గవర్నమెంట్కి జీడిపి మీద లాస్ ఉంటుంది, ట్యాక్స్ కలెక్షన్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అదే కాకుండా ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్లో ఇంకొక కీలకమైన ప్రాబ్లం ఏముంటుంది అంటే లేబర్ ఉంటుంది, చైల్డ్ లేబర్ అనేది. సో మీరు కేజీఎఫ్ మూవీ చూసినట్టు చాలా మంది పిల్లలు కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు. సో చైల్డ్ లేబర్ ఉంటుంది. అలాగే వల్నరబుల్ పీపుల్, ఓకే, లో కాస్ట్ పీపుల్ వాళ్ళని కూడా బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో అది ఒక ప్రాబ్లం అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో ఆన్సర్ రాయడానికి మాత్రం కంపల్సరీ మీరు ట్రై చేయాలి. సో క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో అక్రమ బొగ్గు తవ్వకాల వల్ల సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణ ప్రభావాలను చర్చించండి. ఆల్రెడీ నేను మైండ్ మ్యాప్లో ఇచ్చేసాను, జస్ట్ వాటినే రాయండి. వాటికి తగ్గ ఎగ్జాంపుల్స్ మాత్రం మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ సమాధానానికి మద్దతు ఇవ్వడానికి నిర్దిష్ట రాష్ట్రాల నుంచి ఉదాహరణలు అందించండి. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ మీద ఫోకస్ చేయడం. సో మీరు ఎప్పుడైనా సరే మెయిన్స్ ఆన్సర్ రాసినట్టయితే మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కింద కంపల్సరీ డేటా ఇవ్వడానికి మాత్రం ట్రై చేయాలి. ఓకే, అలా చేయడం వల్ల మీ ఆన్సర్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఓకే సో మీరు ఫ్రంట్ పేజ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుందా? సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కిల్డ్, 2 policemen ఇంజూర్డ్ ఇన్ ఫైరింగ్ ఇన్ మణిపూర్స్ జిరిబా. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే సిఆర్పిఎఫ్. ఏంటంటే అది సిఆర్పిఎఫ్. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్. ఇది మనకి ఎక్కడ వస్తుందండి? మన సిలబస్లో, యూపీఎస్సీ సిలబస్లో మనకి జిఎస్ పేపర్ 3 ఉంది కదా, అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉందా? ఆ ఇంటర్నల్ సెక్యూరిటీ మనం ఇలా చూస్తాము. సో ఇంటర్నల్ సెక్యూరిటీలో మనకు 2 రకాలు ఉంటాయండి పోలీస్ ఫోర్సెస్. ఒకటి వచ్చేసి డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటుంది. ఒకటి మిలిటరీ అండ్ ఒకటి వచ్చేసి పారామిలిటరీ. సో మన డిఫెన్స్ ఫోర్సెస్లో ఏముంటాయండి? మనందరికి తెలిసిందే కదా, ఆర్మీ వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ నేవీ వాళ్ళు ఉంటారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్. సో మనం ఇతర దళాలలో మనకి పారామిలిటరీ, సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్ ఉంటుంది కాబట్టి సో మీరు వాటి ఫంక్షన్ ఏంటి, వాటి రోల్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటో జస్ట్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు మీరు హైదరాబాద్ పేజ్కి, నెక్స్ట్ పేజ్కి మూవ్ అయినట్టయితే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, బోనాల సెలబ్రేషన్స్. అండ్ మీరు టీఎస్పీఎస్సీ రాస్తున్నట్టయితే గ్రూప్స్ కానీ ఆర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ తెలంగాణ సైడ్ రాసినట్టయితే సో జస్ట్ ఈ బోనాలు అంటే ఏంటో తెలుసుకోండి. సో అదేంటంటే మన కల్చర్లో పార్ట్ కాబట్టి. సో ఈవెన్ ఇన్ గ్రూప్ 1లో కూడా మనకి కల్చర్ అండ్ సొసైటీ మీద పేపర్ ఉంది కదా, అండ్ అదే కాకుండా కల్చర్ మీద మీకు ఎస్సే కూడా ఉంది గ్రూప్ 1 మెయిన్స్లో. సో అక్కడ కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఈవెన్ మన యూపీఎస్సీలో కూడా యూజ్ అవుతుంది. ఎక్కడంటే ఆర్ట్ అండ్ కల్చర్. సో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మనకి జిఎస్ పేపర్ 1లో ఉంటుంది కదా. సో అక్కడ మనం ఏంటంటే ఫెస్టివల్స్ గురించి చదువుకుంటాం కదా. సో అక్కడ ఈ ఫెస్టివల్స్ ఏంటంటే స్టేట్ రిలేటెడ్ ఆఫ్ ఫోక్ ఫెస్టివల్స్లో అదొక ఎగ్జాంపుల్ అనమాట. సో జస్ట్ దాన్ని ఒకసారి చూసుకోండి. అండ్ ఇప్పుడు ఇంకా మీరు ముందుకు వెళ్ళినట్టయితే ఈ పేజ్లో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం లేవు. సో మీరు డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్కి వెళ్ళొచ్చండి. సో మీరు డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్ కంటే ముందు ఓకే ఇక్కడ ఇంకో ఆర్టికల్ ఉంది, దీని గురించి డిస్కస్ చేయొచ్చు. 30 hours since sanitation worker goes missing in canal, rescue team unable to trace him. సో ఈ ఆర్టికల్ ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్ గురించి చెప్తుంది అనమాట. సో కీవర్డ్ ఏంటంటే మాన్యువల్ స్కావెంజింగ్. సో ఇది ఎక్కడ చదువుకుంటామంటే జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటాము. అండ్ అలాగే మనం జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ కింద చదువుకుంటాము. అండ్ అదే కాకుండా జిఎస్ పేపర్ 1 and 2లో మనకి సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా మనం చదువుకుంటాం. అక్కడ ఎలా చదువుకుంటాము అంటే మనకి టాపిక్ ఉంటుంది కాస్ట్ డిస్క్రిమినేషన్. కాస్ట్ అనే టాపిక్ అక్కడ మనకి వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ చేసేది లో కాస్ట్ పీపుల్, బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ కాస్ట్. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అసలు అంటే ఫస్ట్ వచ్చేసి ఈ జిఎస్ పేపర్ 2 పాలిటీలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి,
అండ్ ఈవెన్ వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్, అదే కాకుండా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అది కాదు అన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే గవర్నెన్స్లో మనకి రీసెంట్ యాక్ట్స్, మాన్యువల్ స్కావెంజింగ్ అబాలిషన్ యాక్ట్ ఉంది, అది చూసుకోవాలి. ఈవెన్ ఎన్ని యాక్ట్స్ ఉన్నా కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనుకుంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ ఉండదు, ఇంప్లిమెంట్ చేసినా కూడా ప్రాపర్ స్క్రూటినీ ఉండదు, తను అసలు చూసుకోరు, పట్టించుకోరు అసలు చేస్తున్నారా లేదా అని. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ డిస్క్రిమినేషన్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు నేను ఇక్కడ డైమెన్షన్స్ ఇస్తాను ఏమేమి చూడాలని. సో వాట్ ఈస్ మాన్యువల్ స్కావెంజింగ్ అండి, ఫస్ట్ వై మాన్యువల్ స్కావెంజింగ్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద కాజెస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్. నేను మాత్రం మీకు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో నాకు తెలియదు మీరు ఎంతమంది రెస్పాండ్ అవుతారో లేదో. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇండియా అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ అనేది చాలా తీసుకొస్తుంది. ఏ రంగంలో అయినా సరే, స్పేస్ అయినా సరే, రోబోటిక్స్ అయినా సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, మెషినరీ అయినా సరే, ఓకే ఏదైనా సరే. కానీ ఎందుకు ఇలాంటి క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ కానీ, మున్సిపాలిటీ అండ్ ఎస్పెషలీ చెత్త నాళల్లో హ్యూమన్స్ ఎందుకు వెళ్తున్నారు? మనం కూడా అలా టెక్నాలజీ అనేది ఇంప్లిమెంట్ చేసేసి వాటిని ఈజీగా క్లియర్ చేయొచ్చు కదా. సో ఇందులో ఎందుకు మనం ఫోకస్ చేయట్లేదు? సో మీలో ఎంతమందికి క్వశ్చన్ ఉందో కొంచెం కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకే, సో ఇలా మనం ఇన్ని డైమెన్షన్స్లో దీన్ని చూసుకోవాలండి, అర్థమైందా? అండ్ ఈవెన్ మనకి రీసెంట్ డేటా కూడా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవండి మీరు చూసుకోవాల్సిన డైమెన్షన్స్ ఈ ఆర్టికల్ ప్రకారంగా. సో ఎడిటోరియల్ అయితే మ్యాక్సిమం మనకి పొలిటికల్ ఆర్టికల్సే ఉన్నాయి, కానీ ఇది ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించింది. ఏంటంటే కర్ణాటక జిగ్ వర్కర్ బిల్. సో మనం 2-3 రోజుల క్రితం ఈ ఆర్టికల్ చూసాం. ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ అనేది ఈ జిగ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ సేఫ్టీ మెజర్స్ ఇవ్వడానికి ఒక బిల్ అనేది తీసుకొచ్చిందని చెప్పాం కదా. సో అదే తరహాలో ప్రతి ఒక్క స్టేట్ అనేది స్టెప్స్ తీసుకోవాలి అని ఇంతకుముందు మన క్లాస్లో చదువుకున్నాం. కానీ ఇది మళ్ళీ న్యూస్లో ఎందుకు ఉంది అంటే, ఓకే కీవర్డ్ ఏంటంటే జిగ్ వర్కర్స్. ఈ జిగ్ వర్కర్స్ని మనం ఇంకో పేరుతో పిలుస్తాం, ఏంటది? ప్లాట్ఫామ్ వర్కర్స్. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎవరు వీరు? సో స్విగ్గీలో ఆర్డర్ పెడతారు, జొమాటోలో ఆర్డర్ పెడతారు, క్యాబ్ బుక్ చేసుకుంటారు, ఊబర్ కానీ ఏ రైడ్ అయినా సరే. సో ఎవరైతే సరే ఇలాంటి ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చేది ఈ జిగ్ ఎకానమీ కింద అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం డైమెన్షన్స్ చూసినట్టయితే ఇది మన జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చూడొచ్చు, అదే కాకుండా జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో కూడా చూడొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన జిఎస్ పేపర్ 1-2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంది కదా, సో అక్కడ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్? ఎకానమీ, పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సొసైటీ. ఈ 3 సబ్జెక్ట్స్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మీరు డైమెన్షన్స్ చూసినట్టయితే అసలు జిగ్ వర్కర్స్ ఆర్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరు? ఓకే, సో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాలి, లైక్ స్విగ్గీ కానీ, ఊబర్ కానీ అలాంటివి, జొమాటో అలాంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అసలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ని ఎలా అరికట్టాలంటే మెజర్స్ ఎలాంటివి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎకనామీలో నేను ఒక డైమెన్షన్ చెప్తానండి. నార్మల్గా మన ఎకనామీలో 2 టైప్స్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. సో ఏంటంటే ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి అన్ఆర్గనైజ్డ్ ఆర్ ఆర్గనైజ్డ్ని మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం ఫార్మల్ సెక్టార్ అని, దీని వచ్చేసి ఇన్ఫార్మల్ సెక్టార్ అని పిలుస్తాం కదా. సో ఆర్గనైజ్డ్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఒక సో కంపెనీ కింద వర్క్ చేస్తారు. సో ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటే సాటర్డే సండే హాలిడే ఉంటుంది, వాటికి కూడా మీకు మనీ వస్తుంది, పెయిడ్ హాలిడేస్. అండ్ దాంతోపాటు మీకు కొంచెం బోనస్ వస్తుంది ఏదైనా పండుగ ఉంటే. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే దివాళీకి సమ్ గిఫ్ట్స్ పెడుతూ ఉంటారు, డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ వర్కర్స్కి అలా.
అండ్ ఆల్సో హాలిడే ట్రిప్స్ ఇస్తూ ఉంటారు బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. అదే కాకుండా ఏంటంటే మ్యాటర్నల్ లీవ్ ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అవన్నీ కవరేజ్ ఉంటుంది కదా. బట్ ఈ ఇన్ఫార్మల్ సెక్టార్లో కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్స్ అసలు ఏ ఉండవు. సో వాళ్ళు వాళ్ళు పనికి వెళ్తే తప్ప వాళ్ళకి జీతాలు అనేవి రావు, వాళ్ళకి అన్పెయిడ్ ఏది ఉండదండి. ఓకే, సో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి పెయిడ్ లీవ్స్ ఉండవు, ఏమి ఉండవు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే అలాంటిది కూడా ఇవ్వాలి, వీళ్ళకి సోషల్ సెక్టార్ ఆర్ సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ అనేది ఒక బిల్ తీసుకొచ్చింది అనమాట. ఆ బిల్లులో ఏంటంటే 2 విషయాల మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇవ్వాలి అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించాలి అని రెండింటిని చూస్తున్నారనమాట. కానీ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సరే సోషల్ సెక్యూరిటీ చూస్తున్నారు అండ్ వెల్ఫేర్ గురించి చూస్తున్నారు, కానీ అసలు ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళకి ఎంప్లాయీ అనే స్టేటస్ ఇవ్వట్లేదు. అసలు కోర్ ప్రాబ్లం వచ్చేసి ఎంప్లాయీ అనే స్టేటస్ వాళ్ళకి ఇవ్వట్లేదు. అయినా కూడా ఇప్పుడు వచ్చిన కర్ణాటక బిల్ కూడా దీని మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఒకసారి మనం దీన్ని కనుక క్లియర్గా చూసినట్టయితే కర్ణాటక గిగ్ వర్కర్స్ బిల్ సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీని అందించడంపై దృష్టి పెడుతుంది. కానీ ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థలో ఉపాధి సంబంధాల యొక్క ప్రధాన సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. అంటే అసలు ఉపాధి సంబంధం అంటే ఎంప్లాయీ స్టేటస్ గురించి అసలు మాట్లాడట్లేదు, ఓన్లీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ గురించే మాట్లాడుతుందని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో ఒకసారి దీన్ని క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ బిల్ అనే సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ మెషర్ మీద ఫోకస్ చేస్తుంది, కానీ ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ మీద అసలు మాట్లాడట్లేదు అని చెప్తుంది. సో దానివల్ల ఏంటంటే ప్రొటెస్ట్లు, డిస్ప్యూట్స్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. సో ఇంతకుముందు రాజస్థాన్ స్టేట్ కూడా ఇదే తరహాలో బిల్ అనేది తీసుకొచ్చింది. సేమ్ అది కూడా సోషల్ సెక్యూరిటీ అండ్ మెజర్స్ మీద ఫోకస్ చేసిందే తప్ప ఎంప్లాయ్మెంట్ రిలేషన్స్ మీద ఫోకస్ చేయలేదు. అండ్ ఇప్పుడు కర్ణాటక బిల్ కూడా సేమ్ అదే తరహాలో ఉంది అని చెప్పి మరొకసారి ప్రొటెస్ట్, డిస్ప్యూట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట ఇండియాలో. ఓకే, సో ఇప్పుడు మనం కేస్ స్టడీ చూసుకున్నట్టయితే ఈవెన్ యూకేలో కూడా ఏం చెప్పింది అంటే వీళ్ళకి ఎంప్లాయీ స్టేటస్ మీద ఫోకస్ చేయాలని చెప్పి యూకే సుప్రీం కోర్ట్ అనేది జడ్జ్మెంట్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకొకసారి ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ని మనం ఒకసారి క్లియర్ కట్గా చూడాలి అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది అనమాట. సో వీళ్ళు అసలు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటంటే వీళ్ళకి మినిమం ఇచ్చే శాలరీ కంటే తక్కువ ఉంటుంది, అదే కాకుండా వాళ్ళకి ఎలాంటి గ్యారంటీస్ అనేవి ఉండవు, అండ్ వర్కింగ్ కండిషన్స్ కూడా అన్రెగ్యులేటెడ్ ఉంటాయి. సో ఈవెన్ 2-3 కూడా మీరు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీకు ఇలాంటి క్యాబ్ డ్రైవర్స్ అనేది అవైలబుల్లో ఉంటారు, వాళ్ళకి అసలు టైమింగ్ అనేది ప్రాపర్గా ఉండదు, అండ్ వాళ్ళకి ప్రాపర్గా సేఫ్టీ ఉండదు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ కూడా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో వాళ్ళకి ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఉండాలి, అండ్ ఆల్సో వాళ్ళకి ఒక ఫేర్ ట్రీట్మెంట్ ఉండాలి, అండ్ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి మనం ఇంకో కొత్త లా తీసుకురావాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో మీరు ఒకసారి బేసిక్స్ చూసినట్టయితే ఈ జిగ్ వర్కర్స్ అనే వాళ్ళు దే వర్క్ ఫర్ టెంపరీ అండ్ ఫ్లెక్సిబుల్ బేసిస్ గానే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఎస్పెషలీ ఇక్కడ ఈ చార్ట్ చూసుకుంటే మీకు ప్రతి ఒక్క డేటా తెలుస్తుందండి జిగ్ వర్కర్ గురించి. సో ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న బాక్స్లో కీ హైలైట్స్ అనేవి నీతి ఆయోగ్ ఇచ్చిన డేటా అనమాట. సో ఇక్కడ మీరు కనుక ఒకసారి చూసుకున్నట్టయితే 7.7 మిలియన్ ఇండియన్స్ అనే వాళ్ళు ఇక్కడ జిగ్ ఎకానమీలో వర్క్ చేస్తున్నారు. సో ఎస్టిమేషన్ ఏంటంటే 2029-30 నాటికి 23.5 మిలియన్ల జిగ్ వర్కర్స్ అనే ఎకనామీ మన ఇండియాలో ఉంటుందని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు సెక్టార్ వైజ్ చూసుకున్నట్టయితే 2.7 మిలియన్స్ అనేవాళ్ళు రీటైల్ ట్రేడ్లో ఉన్నారు, 1.3 మిలియన్స్ అనేవారు ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్గా ఉన్నారు, 0.6 మిలియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, అండ్ ఫినాన్స్ అండ్ ఇన్సూరెన్స్లో 0.6 మిలియన్. నెక్స్ట్ వచ్చేసి ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏదైనా డెలివరీ సర్వీస్ ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ జియో మార్ట్, అలాంటి వెబ్సైట్లో 2.5 మిలియన్ ఇండియన్ వర్కర్స్ అనేది వర్క్ చేస్తున్నారు. సో ఇదంతా చాలా ఇంపార్టెంట్, మనం రెగ్యులేషన్ అనేది చేయాలని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో మీకు ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను. సో మీ టైంని చూసుకొని కంపల్సరీ దాన్ని రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సిబిఐ. సో ఇక్కడ మన కీవర్డ్ ఏంటండి, సిబిఐ. సో మీరు లక్ష్మీకాంత్ బుక్ ఓపెన్ చేసినా కూడా సిబిఐ గురించి మన సపరేట్ చాప్టర్ అయితే ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీ.
సో దేని కింద వచ్చిందండి? ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద దీన్ని నిర్మించడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను, ఈ స్టోరీని మీరు ఫాలో అవ్వండి. సో నార్మల్గా మనకి సెంటర్ ఉంది, మనకి స్టేట్ ఉంది. సో ఈ ఆర్టికల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడుతుంది. సో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఎవరండి? మమతా బెనర్జీ, అవునా? సో ఏంటంటే ఇప్పుడు ఏదైనా సెంటర్ కరప్షన్ రిలేటెడ్ కానీ ఏదైనా కేసు రిలేటెడ్ కానీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే సిబిఐకి పని అప్పగిస్తుంది కదా. ఈ సిబిఐ స్టేట్కి వెళ్ళి పని చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో సిబిఐ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే ఈ స్టేట్ అనేది పర్మిషన్ ఇవ్వాలి అన్నమాట. ఈ పర్మిషన్ని మనం ఏమంటాము అంటే కన్సెంట్ అని అంటాము. ఓకే, కన్సెంట్. సో ఈ కన్సెంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి జనరల్ కన్సెంట్ అంటాము, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆర్ స్పెసిఫిక్ కన్సెంట్ అని అంటాము. సో రీసెంట్గా ఏమైంది అంటే ఈ జనరల్ కన్సెంట్ని ఈ వెస్ట్ బెంగాల్ అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది. అయినా కూడా సెంటర్ సిబిఐని పంపించేసి ఇన్వెస్టిగేషన్కి రెడీ చేయమని చెప్పడం వల్ల ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ అనేది సుప్రీం కోర్టుకి వెళ్ళింది అనమాట. అండ్ సుప్రీం కోర్టు తీర్పు ఏమనిచ్చింది అంటే ఇప్పుడు ఈ జనరల్ కన్సెంట్ని తీసేసుకున్నప్పుడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి అధికారం లేదు ఇన్వెస్ట్మెంట్లో అని చెప్పి, ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అధికారం లేదని చెప్పి ఈ సుప్రీం కోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేసుకుంటారు మీరు అంటే ఈ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్కి ఏమంటారండి మీరు? ఫెడరలిజం అంటారు కదా. సో ఈ ఫెడరలిజంని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీం కోర్ట్ రోల్ ఏంటి అని మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఆర్టికల్ని ఒక ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు కదా. ఇలా రాయడం వల్ల ఏంటంటే మీకు ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా సుప్రీం కోర్టు పవర్స్ అనేది చూసినప్పుడు మనం ఒరిజినల్ పవర్స్ చూస్తాము, నెక్స్ట్ వచ్చేసి అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అంటాము. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్. సో ఇక్కడ మీకు యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఈ కింది వాటిలో ఏది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, ఏది అపిలేట్ జ్యూరిస్డిక్షన్ అని. సో ఈ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ వచ్చేసి మనకు ఆర్టికల్ 131 చెప్తుంది అనమాట. దాన్ని కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి టాపిక్స్ వచ్చినప్పుడు ఈ డైమెన్షన్స్ అన్ని మీరు కవర్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో ఒకసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే సమ్మతి లేకుండా అంటే కన్సెంట్ లేకుండా రాష్ట్రంలోని సిబిఐని ఉపయోగించుకున్నందుకు కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ దావాను సుప్రీంకోర్టులో సమర్థించింది. సిబిఐ దర్యాప్తును పలు రాష్ట్రాలు సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. అంటే రీసెంట్గా ఏపీ ఒకటి, దాంతోపాటు వెస్ట్ బెంగాల్, ఓకే, కొన్ని స్టేట్స్ అనేవి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నాయి అన్నమాట. ఓకే, అది చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అడ్రసింగ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. సో సుప్రీం కోర్ట్ యొక్క రోల్ ఏంటి అంటే ఈవెన్ సెంటర్కి స్టేట్కి మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని తీర్చాలి. అది వచ్చేసి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో పార్ట్ అనమాట. అండ్ ఈవెన్ చాలా స్టేట్స్ అనేవి జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసుకున్నాయి. సో అందుకని ఏంటంటే మనం సిబిఐని పంపించేటప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐని పంపించేటప్పుడు ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే the conflict over CBI jurisdiction which underscores the complex relationship between central and states in quasi-federal structure. సో నార్మల్గా ఎప్పుడైనా సరే సెంటర్స్ అండ్ స్టేట్స్ వాళ్ళ యొక్క కోఆపరేషన్ ఏంటంటే ఫెడరలిజం అంటాము. సో ఈ ఫెడరలిజంలో మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, సావరిటీ గురించి, ఎవరి పవర్ ఎక్కువ అలా అని. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు అర్థమవుతుంది ప్రాపర్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పినప్పుడు ఆర్టికల్ 131 అనేది చెప్తుంది అనమాట, రైట్స్ అండ్ సావరిటీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ లీగల్ మెకానిజం అవన్నీ అని. ఓకే, అవన్నీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే జస్ట్ ఆర్టికల్ 131 ఫోకస్ చేయండి. ఈ ఆర్టికల్ 131 అనేది సుప్రీం కోర్ట్ యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి మాట్లాడుతుంది అనమాట. అండ్ మీరు ఒకసారి సిబిఐ కన్సెంట్ చూసుకున్నట్టయితే రెండు కన్సెంట్స్ ఉంటాయని చెప్పాను కదా, జనరల్ కన్సెంట్ ఒకటి, స్పెసిఫిక్ కన్సెంట్ ఒకటి. సో జనరల్ కన్సెంట్ ఏంటంటే ఏదైనా కేసుకి మనం ఒకసారి జనరల్ కన్సెంట్ ఇచ్చినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా సిపిఐని సెండ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్, పంజాబ్ అనేది విత్డ్రా చేసుకున్నాయి. అదే కాకుండా ఏంటంటే వీటికి ఎక్సెప్షన్ కూడా ఉంటుంది. ఎక్సెప్షన్ ఎప్పుడు అంటే
ఎప్పుడైనా సరే సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఆర్డర్ ఇచ్చింది సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమని, అప్పుడు ఆ కండిషన్లో ఆ స్టేట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. ఆర్ ఎల్స్ ఇఫ్ సిబిఐ డైరెక్ట్గా సంబడిని క్యాచ్ చేసింది రెడ్ హ్యాండెడ్గా బ్రైబ్ తీసుకున్నప్పుడు, అంటే లంచం తీసుకున్నప్పుడు, ఆ టైంలో కూడా జనరల్ కన్సెంట్ అవసరం లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్టు స్పెసిఫిక్ కన్సెంట్ ఎప్పుడంటే మనకి నార్మల్గా ఒక స్టేట్లో కేసు అనేది ఉంది, అది చూసుకోవాలన్నప్పుడు అప్పుడు మనం స్పెసిఫిక్ కన్సెంట్ అనేది తీసుకుంటాము అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిజినస్ సీడ్స్ సో చేంజ్ ఇన్ ద ఫార్మ్ ల్యాండ్స్కేప్. సో మనం ఎప్పుడైనా సరే ఎన్వైర్న్మెంట్ కన్సర్వేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ గురించి మాట్లాడతాం కదా. సో ఈ ఆర్టికల్ వచ్చేసి కమ్యూనిటీ ఇంపార్టెన్స్ ఫర్ అరెస్టింగ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ ఎల్స్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా అని చెప్తాం. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈ సర్టన్ కమ్యూనిటీ ఎస్పెషల్లీ ట్రైబల్స్ ఏంటంటే సీడ్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారనమాట. సీడ్ ఫెస్టివల్. సో ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటంటే రోల్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీ ఇన్ అరెస్టింగ్ క్లైమేట్ చేంజ్, అలా కూడా మీరు చదువుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అసలు ఈ సీడ్ ఫెస్టివల్ అంటే ఏంటి, డేటా రిగార్డింగ్ సీడ్ ఫెస్టివల్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఓకే, హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ క్లైమేట్ రెసిలియన్స్. ఓకే, సో ఈ వీటి మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఈ టాపిక్ వచ్చేసి జిఎస్ పేపర్ 3 ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో పార్ట్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, అర్థమవుతుందా? ఓకే, సో నెక్స్ట్ మీరు ఈ ఆర్టికల్ చూసుకున్నట్టయితే రాజస్థాన్లోని గిరిజన ప్రాంతాల్లో విత్తన పండుగల ద్వారా దేశీయ విత్తనాలను జరుపుకోవడం రైతుల్లో పంట వైవిధ్యం మరియు వాతావరణ స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తుంది. అంటే మనం ఏంటంటే రాజస్థాన్లో నార్మల్లీ ట్రైబల్ పీపుల్ వాళ్ళు ఈ సీడ్ ఫెస్టివల్ అనేది చేస్తారు. సో ఈ సీడ్ ఫెస్టివల్లో అక్కడ లోకల్గా ఉండే ఇండిజినస్ సీడ్స్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా ప్రమోట్ చేయడం వల్ల మనం క్లైమేట్ చేంజ్ కూడా కొంతవరకు అరికట్టచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్ అనేది చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ చూసినట్టయితే మనం ఇది ఎందుకు చేసుకుంటామంటే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి. సో మనం పండుగలు ఎందుకు చేసుకుంటాము, మన కల్చర్ని మన పిల్లలకి అందించాలి అని. సో నార్మల్గా కూర్చోబెట్టి పండుగలు ఉంటాయి చేసుకుంటారా అంటే చేసుకుంటారా, పో నువ్వెవరు నాకు చెప్పేది అంటారు. సో అలా కాకుండా పండుగ రోజు ఒక హాలిడే ఇచ్చేసి కొన్ని కొత్త బట్టలు ఇచ్చేసి కొన్ని మంచి ఫుడ్ ఐటమ్స్ పిండి వంటలు చేసి పెట్టి సో దేవుని కొంచెం ముందు కూర్చొని దండం పెట్టండి అప్పుడు పెడతారు. కానీ సో నార్మల్గా ఈరోజు పండుగరా అని ఏం చేయకుండా కూర్చోబెడితే నేర్చుకుంటారా, నేర్చుకోరు కదా. సో అలాగే ఇలాంటి సీడ్ ఫెస్టివల్స్ అనేది చేయడం వల్ల అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి మన ట్రెడిషన్స్ ఏంటో తెలుస్తాయి, మన ఇండిజినస్ సీడ్స్ ఏంటో తెలుస్తాయి, క్లైమేట్ చేంజ్ని ఎందుకు అరికట్టాలో తెలుస్తుంది, ఎన్వైర్న్మెంట్ ఒక ఇంపార్టెన్స్ చెప్పినట్టు ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ ఎంగేజ్మెంట్. ఫార్మర్స్ అనేవారు ఇక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారనమాట ఈ సీడ్ ఫెస్టివల్లో. సో అలా చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏంటి మనం కూడా వాళ్ళ నుంచి షేర్ చేసుకోవడం, సీడ్స్ని కానీ కమ్యూనిటీ కొలాబరేషన్ కానీ ఉంటుంది. అదే కాకుండా మనం ఇండిజినస్ సీడ్స్ వెరైటీస్ మన లోకల్లో ఉన్న సీడ్స్ని యూజ్ చేయడం వల్ల మనం వాటిని పెద్ద పట్టించుకోక్కర్లేదు, జస్ట్ సీడ్స్ పెడితే మనకి చెట్లు వస్తాయి. అదే కాకుండా అమెరికాలో పండే చెట్ల గింజలు తీసుకొచ్చి పెడితే ఇక్కడ మొలుస్తాయా, మొలవు కదా. సో అందుకని సస్టైనబుల్గా ఉండాలి, మనం క్లైమేట్ చేంజ్ తగ్గించాలి అంటే దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి కమ్యూనిటీ నుంచి రికగ్నిషన్ కూడా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ మిత్ర, బీచ్ మాత అనే అవార్డ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లోకల్లో కూడా అడాప్టేషన్స్ అనే మన లోకల్ ఫార్మింగ్ మెథడ్స్లో కూడా కొన్ని చేంజెస్ అనేది తీసుకురావడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు సీడ్ ఫెస్టివల్స్ అనేది చూసుకున్నట్టయితే మనం బయోడైవర్సిటీ సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు, లేకపోతే ట్రెడిషనల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకున్నట్టు అనమాట. సో ఏంటంటే నార్మల్గా ఈ ఫెస్టివల్లో రిచువల్స్ అనేవి ఉంటాయి, ఎగ్జిబిషన్స్ ఉంటాయి, కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటి వల్ల సీడ్ డైవర్సిటీ, అదే కాకుండా కన్సర్వేషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్ మీద కూడా మనం ఫోకస్ చేయొచ్చు. సో ఇలా ఫెస్టివల్స్ జరుపుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది పెంచవచ్చు. అదే కాకుండా మనం ట్రెడిషనల్గా సీడ్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు అండ్ బయోడైవర్సిటీ మీద కూడా కొంత అవగాహన అనేది కల్పించవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన కమ్యూనిటీ రెసిలియన్స్ ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కరికి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక బ్యాక్టీరియా అండి,
ఆల్రెడీ ఈ బ్యాక్టీరియా గురించి 2022లో క్వశ్చన్ కూడా వచ్చింది మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. ఇదేంటంటే వోల్బచియా బ్యాక్టీరియా అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఒక డిసీజ్ కంట్రోలింగ్ వెక్టార్, డిసీజ్ కాసింగ్ వెక్టార్ని కంట్రోల్ చేయాలి అంటే ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే ఈ వోల్బచియా బ్యాక్టీరియా నార్మల్గా ఇన్సెక్ట్లో ఉంటుందండి. సో 60% ఇన్సెక్ట్స్లో ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే జీన్ మాడ్యులేషన్ చేస్తుంది. అది జీన్ మాడ్యులేషన్ చేయడం వల్ల ఒక డిసీజ్ని ట్రాన్స్మిట్ చేయడంలో కూడా తగ్గిస్తుంది. అదే కాకుండా దాని రీప్రొడక్టివ్ యూనిట్లో కూడా అది మార్పులు చేయడం జరుగుతుంది అనమాట. సో అది ఏంటంటే రీసెంట్గా మనం ఈ వోల్బచియా బ్యాక్టీరియాని యూజ్ చేసుకొని సెక్స్ డిటర్మినేషన్ని ఆల్టరేషన్ చేసేసి నెక్స్ట్ జనరేషన్లో వచ్చేవి అన్నీ ఆడ పురుగులుగా పుట్టిస్తున్నారు అనమాట, మగ పురుగులుగా కాదు. సో మగవాళ్ళు ఆడవాళ్ళు ఉన్నప్పుడే మనకి ఏమవుతుంది, రీప్రొడక్షన్ అవుతుంది, నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కదా. సో ఓన్లీ ఆడవాళ్ళు ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూస్ అవ్వదు కదా. సో అలా మనం దాన్ని నెంబర్ అనేది కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అందులో ఉన్న ట్రా అనే జీన్ వల్ల, వోల్బచియా బ్యాక్టీరియాలో ఉన్న ట్రా అనే జీన్ వల్ల ఈ ఫీమేల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట. ఓకే, అదొకటి అనమాట. సో ఇది మీరు చూసుకోవాల్సింది. సో మీరు ఒకసారి పేపర్లోకి వెళ్ళినట్టయితే మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నేను కవర్ చేశానండి. ఓకే, సో ఇందులో అంత పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈరోజు ఏమీ లేవు. సో దాట్స్ ఆల్ అండి. అండ్ కంపల్సరీ మన రాథోడ్స్ ఐఏఎస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అదే కాకుండా తెలుగు రాథోడ్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయితే అక్కడ కూడా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇంకొకటి వచ్చేసి కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో మీ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ అనాలిసిస్ ఫర్ ద ఫస్ట్ టైం, సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కంపల్సరీ మన ఈ ఛానల్ని, ఉషా మ్యామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.